భారతదేశంలో నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి చాలా అవసరం. అయితే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ని యాక్సెస్ చేయడం కోసం ఫినాన్షియల్ కాన్స్టెంట్స్ కూడా చాలా ఉన్నాయి. దీన్ని అడ్రస్ చేయడానికి దేశంలో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా మిగిలిపోతారో వాళ్ళు టాప్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి భారత ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఒక స్కీమ్ని అప్రూవ్ చేసింది. అదే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్. చాలామంది విద్యార్థులు టాప్ ఇన్స్టిట్యూట్స్లో దేశంలో సీట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉంటారు, కానీ డబ్బులు లేక అక్కడ ఫీజు కట్టుకోలేక ఆగిపోతుంటారు. వీళ్ళ కోసం కొలేటరల్ ఫ్రీ, గ్యారంటార్ ఫ్రీ లోన్ అన్నమాట ఇది. ఈ లోన్లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పార్ట్ కూడా ఉంది. ప్రధానంగా ఈ స్కీమ్లో ఏ విద్యార్థులైతే టాప్ 100 NIRF నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్ అవుతారో వాళ్ళకి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 100 to 200 నిర్ఫ్ ర్యాంకింగ్ మధ్య ఉన్న, దాంతోపాటు అన్ని పెద్ద పెద్ద సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిలో ఎన్రోల్మెంట్ దొరికితే ఈ పిల్లలకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారనమాట. ఈ ఫినాన్షియల్ సపోర్ట్లో కోలేటరల్ అవసరం ఉండదు, లేకపోతే గ్యారంటర్ అవసరం ఉండదు. మనం గమనిస్తే చాలామంది విద్యార్థులు లోన్ కోసం, ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంక్స్ అప్రోచ్ అవుతుంటారు, లేదా వాళ్ళ పేరెంట్స్ పక్క వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవుతుంటారు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ఈ స్కీమ్ తీసుకొస్తుంది కాబట్టి ఇది కంప్లీట్గా సెంట్రల్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి పిఎం విద్యాలక్ష్మి అనేది ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మెరిటోరియస్ ఎవరికైతే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండదో వాళ్ళకి స్పెషల్ సపోర్ట్తో ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ముందుకెళ్తోంది. దాదాపు భారతదేశ వ్యాప్తంగా 860 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అవుతున్నారు. 2024-25 నుంచి 2030-31 వరకు ఈ 5 సంవత్సరాల స్పాన్లో ఈ అవుట్లే 3600 crores అనమాట. పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ సంబంధించి ఏవైతే లోన్స్ ఉన్నాయో, అంటే 7.5 లక్షల వరకు ఉన్న లోన్స్ ఉన్నాయో దానికి 75% డిఫాల్ట్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది బ్యాంక్స్కి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కుటుంబ ఆదాయం వార్షికంగా 8 లక్షల కన్నా తక్కువ ఉంటే గనక వాళ్ళు అప్ టు 10 lakhs లోన్ తీసుకుంటే ఆ లోన్కి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఈ స్కీమ్లో ఉందన్నమాట. అదే గనక విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షలు ఉంటే గనక మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఇంట్రెస్ట్ కట్టకలా తీసుకున్న లోన్ పైన ఫుల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ ఒక పోర్టల్ స్టార్ట్ చేస్తుంది, పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ అని చెప్పి ఒక స్పెషల్ డిజిటల్ పోర్టల్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే అభ్యర్థులు దీని కింద స్కీమ్ కింద లబ్ధి పొందాలనుకుంటారో ఈ పోర్టల్ని యాక్సెస్ చేసి ఆ పోర్టల్లో విద్యార్థులు లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎలిజిబిలిటీ చూపించి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. భారతదేశం ఇప్పుడు యూత్ బల్జ్లో ఉంది. జనాభాలో యువ జనాభా ఉన్నారు. ఈ జనాభాని మనం చదివించి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్తో మంచి స్కిల్స్తో బయట తీసుకొస్తే వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యం ఉందో 2047కి యువ శక్తి అనేది మనకు సాకారం అవుతుంది. ఈ జనాభాని చదివించడం, ముఖ్యంగా ఆర్థిక స్థితిగతుల వల్ల చదువు ఆగిపోకుండా చూసుకోవటం, హైయర్ ఎడ్యుకేషన్లో వీళ్ళకి సీట్లు వచ్చేలా చూడటం, అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఆ సీట్ని నిజంగా డిజర్వ్డ్ క్యాండిడేట్స్గా సీట్లు వచ్చేలా చూడటం, ఇవన్నీ కనుక చేయగలిగితే నిజంగా వచ్చే 10 సంవత్సరాల తర్వాత ఇండియా నెక్స్ట్ జనరేషన్ మారిపోద్ది. అదే ఈ పిఎం విద్యాలక్ష్మి యొక్క ప్రధాన ఉద్దేశం అని అర్థమవుతోంది.